నమస్తే సార్, మీ పేరండి? మల్లేశ్వరరావు. మల్లేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వెహికల్స్ పెయింటింగ్ చేస్తాం. ఓకే సార్, మీదే ఊరు సార్? ఇక్కడ విజయవాడే. సార్, ఈ తూర్పు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరపున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ ప్రాంతంలో అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు సార్? గద్దె గారు. గద్దె గారు. ఎందుకని సార్ గద్దె రామ్మోహన్ గారిని ఎందుకని కావాలనుకుంటున్నారు మీరు? అన్నిత్యం ప్రజల్లోనే ఉంటాడు ఆయన. ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? అంత అభివృద్ధి ఏం లేదండి. ఇప్పుడు పిల్లలు అంతా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు, చదువుకోవడానికి ఇక్కడ ఏమో అభివృద్ధి లేక ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. సార్, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మేము చేసినట్లుగా ఎవరో చేయలేదు అంటున్నారు, మీరేమంటారు? సంక్షేమ పథకాలు కాదండి కావాల్సింది, ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా వస్తే బాగుపడతారు. ఇప్పుడు సంవత్సరానికి ఒక 10,000 15,000 ఇచ్చారు అనుకోండి, అది వాళ్ళు ఒక వారం 10 రోజుల్లో తినేస్తారు. మిగతా రోజులు అదేనా ఒక ఇండస్ట్రీ వచ్చి పిల్లలకి ఏదైనా ప్రొడ్యూషన్ చూపిస్తే, అభివృద్ధి చూపిస్తే దాని మీద వాళ్ళు జీతం వస్తుంది, బతుకుతారు, చక్కగా ఉంటుంది. ఈ 5 సంవత్సరాల నుంచి గద్దె గారి పనితీరు ఎలా ఉంది సార్ మీ ఏరియాలో? బాగానే ఉందండి, బాగానే ఉంది. ఏదైనా సమస్య చెప్తే సానుకూలంగా స్పందించే గుణం ఉందని మంచి చేస్తారు. సో ప్రజల్లో అయితే తిరుగుతున్నారు ఆయన? తిరుగుతారండి. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు గద్దె రామ్మోహన్ గారికి మీరు? ఒక 30 పైన రావచ్చు. సో 30,000 మెజారిటీతో అయితే ఆయన గెలుస్తారు ఇక్కడ ఖచ్చితంగా. గ్యారెంటీ గెలుస్తారు. నమస్తే మా అమ్మ గారు, మీ పేరండి? నా పేరు సూర్యకళ. సూర్యకళ గారు, ఏం చేస్తుంటారమ్మా మీరు? ఇదిగో కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా. అమ్మా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి గద్దె రామ్మోహన్ గారు తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నారు, వైసీపీ తరపున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటుందమ్మా మీకు ఇక్కడ? ఎవరంటే ఏం చెప్తాం, ఎవరు మంచిగా పరిపాలన చేస్తే వాళ్ళు. ఇప్పుడు ఈయన ఈ పథకం ఆ పథకం ఎత్తున్నాడు కదా, ఆయన వచ్చి మరి ఏం చేస్తాడు? మరి ఆయన 4,000 ఇస్తాను అంటున్నాడు. మనకి నాకేయి రాకపోయినా పింఛనే వస్తుంది దేవుడి దయ వల్ల. ఇంకా అది ఇంకా అదృష్టం. ఈ గద్దె రామ్మోహన్ గారి పనితీరు ఎలా ఉందమ్మా? ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ, ఎలా ఉంది? ఆయన ఎలా పనిచేశారు గద్దె రామ్మోహన్ గారు? ఆయన పని చేయాలంటే ప్రతిదీ అన్నీ చూసుకుంటాడు. ఎవరైనా చచ్చిపోతే వచ్చి డబ్బులు ఇస్తాడు, వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటాడు. ఆయన కాడ మంచితనం ఉంది, ఈయన కాడ మంచితనం ఉంది. దాన్ని దేవుడు చూసుకోవాలి, వాళ్ళు ఎవరు వస్తారో ఎవరు లేదు. గద్దె రామ్మోహన్ గారు మీకు ఏమైనా సాయం చేశారమ్మా? ఇదిగో మా బండి ఇచ్చారు, మాకు బండి ఇచ్చాడు. మళ్ళీ నిన్న వచ్చారు కదా ఎలక్షన్కని, వచ్చి బండిని చూసి నీకు బండి ఇస్తామమ్మా అని చెప్పారు. బండి చూసి బండి ఇస్తామమ్మా, బాధపడబాక అని అన్నారు. ఇంకా అది. సో ఈ బండి వల్ల అయితే మీరు మీ జీవనం సాగుతుంది, వ్యాపారం కష్టపడి బతుకుతున్నాను. ఆ వచ్చే పింఛని ఇంటి అద్దె కట్టుకుంటున్నాను. మరి అద్దిల్లే కదా, జగన్ ఇల్లు ఇస్తామని అంటున్నారు. ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చారు, ఏదీ లేదు. మరి రేపు పొద్దున్న ఈయన వచ్చాడు అనుకో, ఇంకా అవి మూల పడిపోతాయి యథార్థంగా. ఇక ఆ పింఛనీళ్ళ మీద కట్టుకోవడము, ఇంటద్ది కూరగాయలు అమ్ముకొని బతకటం, అది. ఇప్పుడైతే సొంతంగా బతుకుతున్నారు, ఈ బండి పెట్టుకుని సొంతంగానే బతుకుతున్నా, ఎవరి మీద ఆధారం లేదు. ఎంత ఎంత వస్తుందమ్మా రోజుకు? 200-300 వస్తాయి మీకు? నా జీవనం వెళ్ళిపోద్ది. అది. నా పిల్లలు వస్తే చూసుకుంటాను ఎప్పుడైనా సరే. ఊరిలో ఉంటారు తూర్పులో, అంతే. సో ఇక్కడ మీకైతే ఈ బండి వల్ల సాయం జరిగింది కొంచెం, అంతే. ఈ బండి ఇచ్చారు, మేము పెట్టుకొని బతుకుతున్నాం, చాలు. నమస్తే పెద్ద, మీ పేరు? అల్లూరయ్య. సార్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాల నుంచి చూశారు, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా వస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? గద్దె రామ్మోహన్ గారు వస్తేనే బాగుంటుంది. సో ఎందుకని సార్ గద్దె రామ్మోహన్ రావు గారిని ఎందుకని మీరు కావాలనుకుంటున్నారు? లేబర్ని బాగానే చూస్తున్నాడు. లేబర్ని ముసలమ్ముడుగా ఎవరు చచ్చిపోయినా, ఎవరికి ఆధారం లేకపోయినా ఏడే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి మట్టి ఖర్చు కూడా చేస్తున్నాడు. అలాంటి వేయకపోతే ఇంకెవరికి వేస్తాం? అంటే గద్దెమోహన్ రావు గారు దేవుడు అసలు నడిస్తే. ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యేగా పనితీరు ఇక్కడ? ఆయన చేసేటప్పుడు బాగానే ఉందండి. ఆ ఎండి రామారావు చేసేటప్పుడు ఇంకా బాగుండేది. ఇప్పుడు ఈయన చేసినప్పుడు కూడా బాగానే ఉంది. బళ్ళు లేని బళ్ళు ఇస్తున్నాడు, ఆటోలు లేని ఆటోలు ఇస్తున్నాడు, లోన్లు అయ్యి ఏదో పొజిషన్ బాగుంది. మీరేమంటారు సార్? అంటే అభివృద్ధి లేదండి, అభివృద్ధి లేదు. ఇస్తున్నాడు అంటున్నారు కానీ బటన్ నొక్కుతున్నాడు అన్నా కానీ బటన్ నొక్కటం అంటే ఒకటే కాదు కదా.
ఒక రాజధాని కావాలి మనకు. 3 రాజధానులు అంటే 3 రాజధానులు, ఒక రాజధాని లేదు. ఒక రాజధాని ఉంటే మనకి అభివృద్ధి లేదు. ఏంటి బటన్ నొక్కుతున్నాడు అంటే కొంతమందికి నొక్కుతున్నాడు. నొక్కున వలన కూడా ఎన్ని నొక్కుంటే అప్పుడప్పుడు తాగుతున్నారు, మళ్ళీ ఆడిన ఇస్తున్నారు. ఏది ఇప్పుడు మేము చూసాము కదా, అంటే మాకు రావట్లేదు. ఇది తీసుకెళ్ళి ఆడికి తీసుకెళ్ళి మొత్తం ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆయనకే ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. అవి దాగి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళే తాగుతున్నారు. కానీ ఎవరు తింటున్నారు. అది ఇదివరకు ఓఎన్సీ ఎలా ఉండేది, ఓఎన్సీ ఎలా ఉండేది అందరికీ తెలుసు. 70 రూపాయలు ఉండేది, 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు. ఇదే కావాలనుకుంటున్నారేమో కొంతమంది. ఇదే కావాలంటే అమరావతి రైతులు ఎంత ఇదైపోయారు. అమరావతి రైతులు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. అంత మన రాజధాని కోసం 33 ఎకరాలు ఇచ్చారు. అది కూడా లేకుండా వాళ్ళని కొట్టి తరిమేసి, నువ్వు ఆడనే ఉన్నావుగా, నువ్వు పక్కన లేవుగా, నాకు ఆయన ఆర్ రామకృష్ణారెడ్డి గారు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు పక్కకి. వెళ్ళిపోయిన తర్వాత చల్లగా మళ్ళీ తీసుకొచ్చి జీడి పెట్టుకుంటే ఇది అభివృద్ధి కాదండి. మనకు అభివృద్ధి కావాలి. మీలాంటి కుర్రోళ్ళకు ఉద్యోగాలు కావాలి. ముందు ఉద్యోగాలు ఉన్నాయా? వాలంటీర్లకు ఇస్తున్నాను 5,000 ఇస్తున్నారు. వాలంటీర్లకు 5,000 ఇస్తే సరిపోతుందా? వాళ్ళు వచ్చేసి ఆడికి వచ్చేసి వాలంటీర్లు మొత్తం తీసుకెళ్ళి మా డీటెయిల్ మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయి ఆడనో ఎన్నో మొత్తం చేసి మీరు ఓటేస్తారా లేదా? మీరే ఓటేస్తారు కాదు, ఎవరు వచ్చినా ఏది చేసినా మనకు అభివృద్ధి కావాలి. మాకు ఇలా 100 రూపాయలు ఇస్తే ఆడనే పెడుతున్నాం, ఆయనకే ఇస్తున్నాం తీసుకెళ్ళి. క్యాష్ ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు గద్దె రామ్మోహన్ గారికి ఇక్కడ? మీరు గద్దె రామ్మోహన్ రావు గారికి 30,000 నుంచి 40,000 దాకా వస్తుంది. అంటే అవినాష్ అనేది కాదు, అవినాష్ వాళ్ళు అప్పుడు టీడీపీలో ఉన్నారు. వాళ్ళు ఆయన్ను ఒక ఇదిగా చేసి వారిని ఇల్లు చూసుకుంటున్నారు. కానీ ఆయన్ని చూసి కాదు. అవినాష్ మంచి. కాకపోతే అందరిని బెదిరించి కేసులు పెడితే ఎవరినేం చేస్తారు? వచ్చేదే. నమస్తే భయ్య, మీ పేరు? సత్యబాబు గారు ఏం చేస్తుంటారు సార్? మీరు ముఠా పని చేస్తాను. ఓకే సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీకు బాగుంటుంది అనుకుంటున్నారు సార్ మీరు? అంటే గద్దె రామ్మోహన్ రావు అంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఎందుకని సార్ గద్దె రామ్మోహన్ గారి పనితీరు ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి? ఎలా ఉందంటే ఆయన వ్యక్తిగతంగా మంచి, ఆయన పెద్ద ఆయన కాబట్టి, అనుభవస్తులు కాబట్టి ఆయనకి అన్నీ తెలుస్తాయి. ఈయన కుర్రవాడు కాబట్టి కొద్దిగా అటు తెలియదు అనేసి అభిప్రాయం. ఓకే, ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? మీకు పనులు ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా? చెప్పాల్సి మీకు తెలిసిందే ఉందండి. మీకు కూడా ఉద్యోగస్తులు అయ్యి మీకు కూడా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి మీకు కూడా తెలుసు. బతకలేకపోతాను, కూలి పని ఉండట్లేదు చేద్దామని. ముఠా పని అసలు ఉండట్లా. పని చేద్దామంటే ఉండట్లా. ఇదివరకంటే ప్రభుత్వంలో బాగానే పని ఉండేది, పని తగ్గట్టు ఫలితం కూడా ఉండేది. పని ఉన్నా సరే ఫలితం ఉండట్లా, డబ్బులు రావట్లా అంత. ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంకాలం 6 గంటలకు వస్తే 700-600 వస్తుంది. అదే ఆ ఏమో అనుకో 1000 రూపాయలు ఎలాగొచ్చేది. కూలి పని ఉండట్లేదు. ఇసుక అంతా ఆపేశారు కదా. ఇసుక ఆగిపోవడం వల్ల కన్స్ట్రక్షన్ అంతా ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల నీకు వర్కింగ్ ఎక్కడ అవ్వట్లా. దానివల్ల నేను ఇది ఆగిపోయి అందరికీ దెబ్బతీసింది. కూలి పనివాడని కాదు, ప్రతి వ్యాపారస్తుడికైనా ఎవరికైనా సరే బాగా దెబ్బతీసింది. ఇప్పుడు ఇసుక ఆగిపోవడం ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. దానివల్ల వ్యాపారస్తులు ఒకదాని నుంచి ఒకటి ఐరన్ మొత్తం అంతా ఆగిపోవడం వల్ల ఇప్పుడు కూలోడి మీద పడిపోయింది. బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కూలి పని చేసుకుని ముఠా పని చేసుకుని బాగా ఇబ్బంది పడిపోతాను. అబద్ధం ఆడేది ఏం లేదు, ఇది మాత్రం నిజం. నేను ఉదయం 6 గంటలకు వెళ్ళా, ఇప్పుడు నేను 7 గంటలకు వచ్చా. 650 రూపాయలు వచ్చింది కూలి. ఇంకా మేము ఇంటి అయితే 5,000. అందులో ఇక ఈ డివిజన్లో లైట్లు ఏమంటే నేను 4 నెలలు అయింది నాకు ఇదే సందులో వెళ్ళి. ఒక లైట్ ఉంది అంతే. ఇది మొత్తానికి ఒకే లైట్ ఉంది, లైట్లు అంతే లేవు. నేను చెప్పి 4 నెలలు అయింది. 4 నెలలు అయితే మా కార్పొరేటర్ చెప్పు చేస్తామన్నారు, చేయలేదు. మరి ఇంకెవరు? ఈ మద్యం ధరలు ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? మందు అంతే నేను తాగను. మందు
దాని గురించి నేను అడగండి. ఎందుకంటే ఇసుక ఇప్పుడు అందుతుందా బాగానే ఇప్పుడు పనులకి? ఇప్పుడు పనులకి ఏం అందట్లా. అది పనులు అంతా కన్స్ట్రక్షన్ అయితే జరిగేది కదా, ఇంకేం అందట్లా. పేదవాడు ఎలాగ ఇబ్బంది పడిపోతాడు దాంట్లో. ఇప్పుడు తప్పు వాళ్ళు ఏమంటున్నారంటే పథకాలు ఇస్తున్నాగా ఇంకేం కావాలంటున్నారు, మీరేమంటారు? పథకాలు ఎవరు కాదండి. ఇదివరకు పథకాలు లేకుండా బతకలేదేంటి, ఏదో మనిషిని ఎరేసి చేప తీసుకున్నట్టు ఉంది.